స్త్రీలు బలహీనులు కాదు, స్త్రీలు బలమైనటువంటి వారు. హల్లెలూయా. స్త్రీలు దేవుని యొక్క రాజ్యాన్ని కట్టేటువంటి వారు, స్త్రీలు బలమైనటువంటి దేవుని యొక్క దుర్గమును నిర్మించేవారు. నీవు బైబిల్లో నుండి కొంతమంది స్త్రీలను చూసినట్లయితే, దేవా నన్ను వాడయ్యా, ఈ శరీరం కావాలని తీసుకో అని చెప్తుంది మరియా. శరీరం తీసుకో, నీకోసం వాడు. అందరూ ఏమనుకుంటారు, నాకు అనవసరం, యూజ్ మీ అందే. దెబోరా, ఆమె ఒక న్యాయాధిపతిగా ఉంది. ఇశ్రాయేలుని నడిపించినటువంటి ఒక న్యాయాధిపతి, ఒక నాయకురాలు. ఎస్తేరు తన జీవితాన్ని పణంగా పెట్టి రాజు ముందు ప్రత్యక్షమైంది. నా జీవితాన్ని తీసుకో, కానీ నా ప్రజల్ని కాపాడుతానంది. ఈరోజు స్త్రీలు మనం చూసినట్లయితే వారు బలమైనటువంటి విశ్వాసులుగా ఉంటున్నారు. స్త్రీలు మనం చూసినట్లయితే వారు బలమైనటువంటి నాయకులుగా ఉంటున్నారు. ఈరోజు నువ్వు ఎట్టి రీతిగా నీ యొక్క జీవితాన్ని కట్టుకుంటున్నావు? హూమ్ డు యు వాంట్ టు బికమ్ లైక్? ఈ హీరోయిన్ బాగుందండి, ఆ హీరోయిన్ బాగుందండి కాదండి. వారి జీవితాలు పరిశీలించండి. 2-3 సార్లు విడాకులు అయిన తర్వాత 4వసారి పెళ్లి చేసుకున్న తర్వాత చెప్తా ఉంటది మీరు వైవాహిక జీవితం ఎలా నడపాలో. వాళ్ళు కాదండి మనకు ఉదాహరణ. రోజు ఉదయం లేచి స్టార్ట్ రీడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యం కన్నా ఇంకా చక్కగా నేర్పగలిగే మూలం ఇంకొకటి లేదు ప్రపంచంలో. ద బెస్ట్ వే ఫర్ యూ టు లెర్న్ ఈజ్ ఫ్రమ్ ద వర్డ్.